బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్ కలకలం విషాదాంతమైంది. బాలుడు హేమచంద్రను తన బావ సర్వేష్ హత్య చేశాడు. హేమచంద్ర గొంతుకి తాడు బిగించి హతమార్చాడు. అనంతరం కుందనకోన ఫారెస్ట్ లో పడేశాడు. ఇక బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక కోనుప్పలపాడుకు చెందిన హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నారు. బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం 1:30 సమయంలో అదే బస్సులో గ్రామానికి తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా తన బావ సర్వేష్ తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించినట్లే అని హేమచంద్ర తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతపురంలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్ కలకలం విషాదాంతమైంది. బాలుడు హేమచంద్రను తన బావ సర్వేష్ హత్య చేశాడు. హేమచంద్ర గొంతుకి తాడు బిగించి హతమార్చాడు. అనంతరం కుందనకోట ఫారెస్ట్ లో పడేశాడు. ఇక బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక కోనుప్పలపాడుకు చెందిన హేమచంద్ర యాడికిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన హేమచంద్ర మధ్యాహ్నం 1:30 సమయంలో అదే బస్సులో గ్రామానికి తిరిగి వచ్చాడు. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా తన బావ సర్వేష్ తనపై బైక్ ఎక్కించుకుని వెళ్లాడు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించట్లేదని హేమచంద్ర తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అనంతపురం జిల్లా యాడికి మండలం కొనప్పలపాడు గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. నిన్న కిడ్నాప్ కు గురైన 5 ఏళ్ల చిన్నారి హేమచంద్ర దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అయితే నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గాలింపు సమయంలో బయటకు వచ్చిన వివరాలు మరింతగా కూడా కలిసివేస్తున్నాయి. బాలుడు కిడ్నాప్ చేసిన వ్యక్తి చిన్నారికి సొంత బావ సర్వేష్ గా గుర్తించారు. ఏదైతే చిన్నారిని బయటికి ఆడుకునేందుకు తీసుకెళ్తానని చెప్పేసి చిన్నారితో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే చిన్నారిని సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి అక్కడే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పుడు నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చిన్నారిని ఎందుకు హత్య చేశాడు, దీనికి గల అసలు కారణాలు ఏంటి అన్న దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి హేమచంద్ర మృతితో కోనప్పలపాడు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తుండగా గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తయ్యాక మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.